So today's our class is SQL Basics class number 3 రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. See, yesterday's class లో we discussed about how to insert the data, how to retrieve the data, how to modify the data, and how to delete the data. టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, డేటాని ఎలా రిట్రీవ్ చేయాలి, సో ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా ఎస్టర్డే మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి రీసెంట్ వీడియో చూడండి. సో నా కమింగ్ టు ద టుడే సెషన్, ఈరోజు మనం ఆల్టర్ టేబుల్ అనేది చూడబోతున్నాం. టేక్ ద టుడేస్ అవర్ టాపిక్ ఆల్టర్ టేబుల్. సో ఆల్టర్ టేబుల్ మీన్స్ మోడిఫై ద టేబుల్. మోడిఫై ద టేబుల్, డేటాని మోడిఫై చేయడం వేరమ్మా, టేబుల్ని మోడిఫై చేయడం వేరు. ఎస్టర్డే అంతా కూడా మనం డేటాని మోడిఫై చేయడం చూసాం. ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే టేబుల్ని మోడిఫై చేయడం. సో టేబుల్ మోడిఫై చేయడం అంటే అర్థం ఏంటమ్మా, టేబుల్లో ఉండే కాలమ్స్ వాటి డేటా టైప్స్ చేంజ్ చేయడం, లేదా వాటి తలక లెంత్ చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. సి హెడింగ్ తీసుకోండి, ఆల్టర్ టేబుల్. ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఈఎంపీలోకి వెళ్తే ఏం కనిపిస్తుందమ్మా, ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఈఎంపీలోకి వెళ్తే యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ టేబుల్. సో మీ టేబుల్కి సంబంధించిన స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. అంటే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, హౌ మెనీ కాలమ్స్ ఇన్ అవర్ టేబుల్. మన టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడము, దెర్ ఆర్ 4 కాలమ్స్. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ అనేది కనిపిస్తుంది. దానికి ఎదురుగా మీకు డేటా టైప్స్ కూడా కనిపిస్తున్నాయి చూడమ్మా. వాట్ ఆర్ ద డేటా టైప్స్ హియర్? ఇక్కడ మీకు డేటా టైప్స్ ఏం కనిపిస్తున్నాయి, టినీంట్, మా ఎంప్లాయీ నెంబర్ ఏంటి టినీంట్, ఎంప్లాయీ నేమ్ వేర్కార్, ఎంప్లాయీ ఏజ్ టినీంట్, ఎంప్లాయీ సిటీ వేర్కార్. వాటి లెంత్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడమ్మా, యూ కెన్ సీ ద లెంత్. సో ఎంప్లాయీ నెంబర్కి లెంత్ 1 బైట్ ఇది. సో ఎంప్లాయీ నేమ్కి ఎస్టర్డే మనం ఎంత ఇచ్చాము చూడమ్మా, వాట్ ఈస్ ద లెంత్ వి గివెన్ ఫర్ ద నేమ్. నేమ్కి మనం ఇచ్చినటువంటి లెంత్ ఎంత, 20 క్యారెక్టర్స్. సో ఈరోజు మనం ఆల్టర్ టేబుల్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి యూ కెన్ మోడిఫై ద డేటా టైప్స్. మీరు కావాలనుకుంటే ఈ డేటా టైప్స్ని మోడిఫై చేయొచ్చు, లేదా మీరు కావాలనుకుంటే యూ కెన్ మోడిఫై దిస్ లెంత్. ఈ లెంత్ కూడా మీరు మోడిఫై చేయొచ్చు అన్న. అది ఎలా అనేది ఈరోజు క్లాస్లో మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇనీషియల్గా నేను మీకు డేటా టైప్ చేంజ్ చేసి చూపిస్తాను. ఆఫ్టర్ దట్ ఈ లెంత్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఎంప్లాయీ నెంబర్కి డేటా టైప్ ఏముందమ్మా, వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ యువర్ ఎంప్లాయీ నెంబర్? ఎస్టర్డే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎంప్లాయీ నెంబర్కి మనం ఇచ్చిన డేటా టైప్ ఏంటమ్మా, టినీంట్ అనే ఒక డేటా టైప్ ఇవ్వడం జరిగింది, టినీంట్. ఈ రోజు మనం దాన్ని ఎలా చేంజ్ చేద్దాం, టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఇంటీజర్. ఈ రోజు నేను దాన్ని ఇంటీజర్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో హౌ టు చేంజ్ ఇట్, మీరు డేటా టైప్స్ని ఎలా చేంజ్ చేస్తారు? సో చూడండి, ఆల్టర్ టేబుల్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఆల్టర్ టేబుల్ ఈఎంపీ, మన టేబుల్ నేమ్ ఏంటమ్మా ఈఎంపీ టేబుల్. ఆల్టర్ కాలం, ఆల్టర్ కాలం ఇదేమి కేస్ సెన్సిటివ్ కాదు, మీకు నచ్చిన కేసులో రాయొచ్చండి. యూ కెన్ రైట్ ఇన్ ఎనీ కేస్. సో ఏదో జస్ట్ మీకు క్లియర్గా కనిపించాలని నేను ఇలా అప్పర్ కేసులో రాశానంటే ఆల్టర్ కాలం. సో మీరు ఏ కాలంని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఐ విల్ మాడిఫై ఇట్. నేను మీకు మాడిఫై చేసి చూపిస్తాను చూడండి. సో ఆల్టర్ టేబుల్ ఈఎంపీ, ఆల్టర్ కాలం. మనం ఇప్పుడు ఏ కాలం నుండి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఐ వాంట్ టు అప్డేట్ ద ఎంప్లాయీ నెంబర్, ఈఎన్ఓ, ఎంప్లాయీ నెంబర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎంప్లాయీ నెంబర్ తలగా డేటా టైప్ ఎస్టర్డే మనం టినీంట్ ఇచ్చాం. ఈరోజు మనం దాని డేటా టైప్ని ఎలా అప్డేట్ చేసి చూద్దామండి. టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ ఇంటీజర్. ఇక్కడ మీరు చూడొచ్చు బాటంలో టినీంట్గా కనిపిస్తుంది. మనం దాన్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నామో, టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ ఇంటీజర్. ఇంటీజర్గా కన్వర్ట్ చేద్దాం. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకు మెసేజ్ కనిపిస్తుంది. మరి అప్డేట్ అయిందా లేదా, ఐ మీన్ చేంజ్ అయిందా లేదా మీకు ఎలా తెలుస్తుందమ్మా, హౌ కెన్ యూ వెరిఫై? ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఈఎంపీ, ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఈఎంపీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేస్తే మీకు టేబుల్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. టేబుల్ స్ట్రక్చర్లో చూడమా, ఎస్టర్డే మనం టినీంట్గా తీసుకున్నాం ఎంప్లాయీ నెంబర్ని, బట్ ఈరోజు అది ఎలా కన్వర్ట్ అయింది చూడండి. టుడే వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఇంటీజర్. మనం దీన్ని టినీంట్ నుంచి, ఎస్టర్డే టినీంట్లో ఉండేది, ఈరోజు మనం దీన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసాం విత్ యూజింగ్ ఆల్టర్ టేబుల్. ఆల్టర్ టేబుల్, ద టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం. మీరు ఏ కాలంని అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్ రాస్తారు. దాన్ని ఏ డేటా టైప్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ యూ నీడ్ టు రైట్ దట్ డేటా టైప్, ఆ డేటా టైప్ రాస్తారని. సో నాట్ ఓన్లీ ద డేటా టైప్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద లెంత్. లెంత్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ నేమ్కి ఎస్టర్డే మనం లెంత్ ఎంత ఇచ్చాము చూడము, వేర్కార్ తలక లెంత్ ఎస్టర్డే మనం ఎంత ప్రొవైడ్ చేసాం, 20 క్యారెక్టర్స్ ప్రొవైడ్ చేసాం. సో టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ 15 క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 20 కాకుండా 15గా చేంజ్ చేయాలి. ఎలా చేయొచ్చమ్మా ఒకసారి చూడండి. ఇక్కడ కాలం నేమ్ అనేది ఈ నేమ్గా తీసుకోండి.
మన కాలం నేమ్ ఏంటమ్మా, అవర్ కాలం నేమ్ ఈస్ ఈ నేమ్. అండ్ డేటా టైప్, ఎస్టర్డే మనం యూస్ చేస్తున్న డేటా టైప్ ఏంటమ్మా, వేర్ క్యార్ కదా. ద డేటా టైప్ ఈస్ వేర్ క్యార్, రైట్. అండ్ బ్రాకెట్లో ఎస్టర్డే మనం 20 అని ఇచ్చామమ్మా, ఈరోజు 20కి బదులుగా ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ 15. నేను ఈరోజు దాన్ని 15 క్యారెక్టర్స్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, ఎస్టర్డే మీరు 20 చూడొచ్చు ఇక్కడ. వన్స్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ చూడండి, ఇక్కడ మీకు కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మరి అప్డేట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తామా, అప్డేట్ అయిందా లేదా చూడాలి అనుకుంటే SP_help EMP, ఎస్ మీరు చూడొచ్చు. సో లెంత్ అనేది ఎంప్లాయీ నేమ్కి లెంత్ ఎలా మారింది చూడమా, 15 క్యారెక్టర్స్గా మారింది. అంటే మీరు ఆల్టర్ టేబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక కాలం తాలూకా లెంత్ని చేంజ్ చేయొచ్చు. మీ ఇష్టం, తగ్గించవచ్చు, పెంచవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు రెడ్యూస్ చేయొచ్చు లేదా ఇంక్రీజ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ డేటా టైప్, టిన్ నుంచి ఇంటీజర్ లేదా బిగ్ ఇంట్ ఎలా అయినా మీరు డేటా టైప్స్ని అయినా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, సో చూడమ్మా, మనం నల్ వాల్యూస్ని నాట్ నల్గా కన్వర్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నల్ టు నాట్ నల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనం SP_help EMP ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు టేబుల్లో ఉండే కాలమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈ కాలమ్స్కి ఆపోజిట్లో ఇక్కడ ఒక చూడండి, నల్లబుల్ అనే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ప్రతి కాలంకి ఆపోజిట్లో ఇక్కడ మీకు నల్లబుల్ ఎస్ 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 ఎస్. వాట్ ఈస్ దిస్ నల్లబుల్ ఎస్? నల్లబుల్ ఎస్ అంటే అర్థం ఏంటమ్మా, బై డిఫాల్ట్ ఆల్ ద కాలమ్స్ ఆర్ యాక్సెప్టింగ్ నల్ వాల్యూస్. అర్థమైందమ్మా, డిఫాల్ట్గా ఈ కాలమ్స్ అన్నీ కూడా ఎలాంటి వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, బై డిఫాల్ట్ ఆల్ ద కాలమ్స్ ఆర్ యాక్సెప్టింగ్ నల్ వాల్యూస్. బట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ వన్ కాలం యాజ్ ఎ నాట్ నల్, ఒక కాలం అనేది నల్ అలౌ చేయకూడదు అనుకుంటున్నారు మీరు, ఒక కాలంని నల్ అలౌ చేయకుండా మీరు చేయాలనుకుంటున్నారు. ఎస్ అమ్మా, ఆల్టర్ టేబుల్ ద్వారా మీకు అది పాసిబుల్ అవుతుంది. సేమ్ అమ్మా, ఇక్కడ ఆల్టర్ టేబుల్ EMP ఆల్టర్ కాలం. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ నెంబర్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, ENO ఎంప్లాయీ నెంబర్కి మనం డేటా టైప్ ఏం చేసాము ఈరోజు, ఇంటీజర్గా మార్చాం కదా. ఎంప్లాయీ నెంబర్ డేటా టైప్ ఈజ్ ఇంటీజర్. ఆఫ్టర్ దట్ డేటా టైప్ రాసిన తర్వాత సింప్లీ యూ నీడ్ టు రైట్ నాట్ నల్. ఇదేం కేస్ సెన్సిటివ్ కాదమ్మా. నాట్ నల్ అనేది మీకు నచ్చిన కేసులో రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నాట్కి నల్కి మధ్యలో స్పేస్ ఉంటుందమ్మా. ఈ నాట్కి నల్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. అంటే మీరు ఎంప్లాయీ నెంబర్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారమ్మా, నాట్ నల్గా కన్వర్ట్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ షుడ్ నాట్ అలౌ ద నల్ వాల్యూ, ఇంకా అది నల్ వాల్యూని అలౌ చేయకుండా చేస్తున్నారు. ఓకే, ఒకసారి దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. మరి ఇది అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే SP_help EMP ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్ నల్లబుల్ ఎలా కనిపిస్తుంది చూడమా, అన్నీ కూడా మీకు నల్లబుల్ ఎస్ అని ఉన్నాయి. బట్ ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ మాత్రమే మీకు నల్లబుల్ ఏమని కనిపిస్తుందమ్మా, నో. అంటే నల్లబుల్ నో అంటే అర్థం ఏంటమ్మా, నౌ ద ఎంప్లాయీ నెంబర్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ నల్ వాల్యూ. మీరు నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా అది నల్ వాల్యూస్ని అలౌ చేయదు. ఈ విధంగా మనం ఆల్టర్ టేబుల్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు ఒక నల్ వాల్యూస్ని అలౌ చేసే కాలంని నాట్ నల్ కాలంగా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా, ఆల్టర్ టేబుల్ అనే కాన్సెప్ట్ ద్వారా మీరు కాలం తాలూకా డేటా టైప్ చేంజ్ చేయొచ్చు, కాలం తాలూకా లెంత్ని చేంజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ నల్ నుంచి నాట్ నల్లో కూడా మీరు కన్వర్ట్ చేయొచ్చు విత్ యూజింగ్ అవర్ ఆల్టర్ టేబుల్ కాన్సెప్ట్. నెక్స్ట్, వీ కెన్ యాడ్ ద కాలమ్స్ టు ద ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ ఉన్న టేబుల్కి మీరు కొత్తగా కాలమ్స్ని యాడ్ చేయొచ్చు. యూ కెన్ యాడ్ ద కాలమ్స్ టు ద ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ ఉన్న టేబుల్కి మీరు కావలిస్తే కాలమ్ని యాడ్ చేయొచ్చు. సో ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఆల్టర్ టేబుల్ EMP యాడ్. మీరు కాలం నేమ్, మీకు నచ్చిన కాలం నేమ్ ఇవ్వండి, కాలం నేమ్కి మీకు నచ్చిన డేటా టైప్ ఇవ్వండి. సో లైక్ దిస్ యూ కెన్ యాడ్ ద కాలం టు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్. సో చూద్దామా, ఆల్రెడీ మన EMP టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా, హౌ మెనీ కాలమ్స్ ఇన్ ద EMP? మన EMPలో ప్రజెంట్ అయితే మనకి 4 కాలమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు 4 కాలమ్స్ చూడొచ్చు. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. సో ఇప్పుడు నేను కొత్తగా కాలమ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాము. వాట్ ఈస్ దట్ కాలం? ఎంప్లాయీ శాలరీ అమ్మ. ఎంప్లాయీ శాలరీ యాడ్ చేయాలి విత్ ద డేటా టైప్ ఇంటీజర్. చూద్దామా, ఎగ్జిక్యూట్ చేయండి.
సో ఎగ్జిక్యూట్ అయింది, ఇట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మరి యాడ్ అయిందా లేదా చెక్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. రైట్, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ సి ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ. కొత్తగా కాలం ఏం యాడ్ అయిందమ్మా? ద న్యూ కాలం ఈస్ ఎంప్లాయ్ శాలరీ విత్ ద డేటా టైప్ ఇంటీజర్. మీరు కావస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కెన్ గో విత్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. మనకి కొత్త కాలం యాడ్ అయిందా లేదా అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. సి ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్, ఎంప్లాయ్ సిటీ, ద లాస్ట్ వన్ ఈస్ ఎంప్లాయ్ శాలరీ. కొత్తగా మనకు ఒక కాలం అనేది ఇక్కడ యాడ్ అయింది. సో విత్ యూజింగ్ ద ఆల్టర్ కమాండ్ యూ కెన్ యాడ్ ద కాలం టు ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ ఉన్న టేబుల్కి మీరు కొత్తగా కాలంని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, రీనేమ్ ద టేబుల్. సో ఆల్రెడీ ఉన్న టేబుల్ తాలూకా నేమ్ మనం చేంజ్ చేయొచ్చు. మన టేబుల్ నేమ్ ఏంటి? ఈఎంపీ కదా. ఈఎంపీ నుంచి మీరు కావలిస్తే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను XYZగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటి? SP_rename. SP_rename. మీరు ప్రజెంట్ ఉన్న టేబుల్ నేమ్ రాస్తారు, దాన్ని ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నారో న్యూ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తారు. నేను ఈఎంపీని XYZగా చేంజ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ దట్ మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే నో, ఇట్స్ నాట్ వర్కింగ్. సో అదే మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ XYZ అంటే ఎస్, ఇట్ విల్ వర్క్. చూద్దామా ఒకసారి. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. SP_rename, SP_rename. సో ఇక్కడ ఈఎంపీని XYZగా చేంజ్ చేస్తున్నాం. ఈఎంపీని XYZగా చేంజ్ చేస్తున్నాం. ఓకే, చేంజ్ అయిపోయిందండి. చేంజ్ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఏం చెప్తున్నాం ఇక్కడ? ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈఎంపీ అంటే ఈఎంపీ అనేది లేదు అంటుందమ్మా. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ XYZ ఒకసారి చేసి చూడమ్మా, పనిచేస్తుందా లేదా? ఎస్, వర్క్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ XYZ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఎస్, ఇట్స్ వర్కింగ్. టేబుల్ అనేది అవైలబుల్గానే ఉంది. సో అదే మళ్ళీ మీరు XYZని ఈఎంపీగా కన్వర్ట్ చేయాలనుకున్నామా, XYZని మళ్ళీ ఈఎంపీగా కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ అమ్మా. SP_rename. సో XYZని ఈఎంపీగా కన్వర్ట్ చేయండి. XYZ, ఈఎంపీ. మళ్ళీ XYZ అనేది ఈఎంపీగా మారిపోతుంది. నా ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ XYZ అంటే ఇట్ విల్ నాట్ వర్క్. చూడమ్మా, దర్ ఇస్ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ XYZ. ఇంక ఇది మీరు తీసేయచ్చు, XYZ అనే కాన్సెప్ట్ని తీసేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇలా మనం టేబుల్ నేమ్ని చేంజ్ చేయాలి అనుకుంటే SP_rename అనే కమాండ్ ద్వారా వీ కెన్ చేంజ్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్. ఆల్రెడీ ఉన్న టేబుల్ నేమ్ని చేంజ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ చేంజ్ ద కాలం నేమ్. కాలం నేమ్స్ని కూడా మార్చుకోవచ్చు. టేబుల్ నేమ్ అలానే ఉంటుంది, టేబుల్లో ఉండే కాలం నేమ్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనకి ఈఎంపీలో ఫస్ట్ కాలం ఏముందమ్మా? ప్రజెంట్ మన ఈఎంపీ టేబుల్లో వాట్ ఈస్ ద ఫస్ట్ కాలం? ప్రజెంట్లీ ద ఫస్ట్ కాలం ఈస్ ENO అంటే అర్థం ఏంటమ్మా? ఎంప్లాయ్ నెంబర్. ఎంప్లాయ్ నెంబర్. సో నేను ఈఎన్ఓని ఎలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా? ఈఎన్ఓ అనేటటువంటి కాలంని ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ ఈ నెంబర్ అంటే ఎంప్లాయ్ నెంబర్గా చేంజ్ చేద్దాం. సేమ్ కమాండ్ అమ్మా. మీరు టేబుల్ని కన్వర్ట్ చేయాలన్నా SP_rename వాడతారు. అదేవిధంగా కాలం నేమ్ని చేంజ్ చేయాలన్నా కూడా సేమ్ కమాండే, SP_rename. కాకపోతే ఇక్కడ మీరు సింగిల్ కొటేషన్స్ తీసుకోవాలి. సింగిల్ కొటేషన్స్లో టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్, ప్రెజెంట్ టేబుల్ నేమ్ డాట్ ప్రెజెంట్ కాలం నేమ్ ఇస్తారు. దాన్ని మీరు ఎలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ కాలం నేమ్ని మీరు ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు? సో ఇలా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ వర్క్. చూద్దామా, మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో మీరు టేబుల్ని రీనేమ్ చేయాలన్నా అదే కమాండ్, కాలంని రీనేమ్ చేయాలన్నా సేమ్ కమాండ్. బట్ కాలం రీనేమ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు సింగిల్ కొటేషన్స్ తీసుకోవాలి. సో సింటాక్స్ ఏంటమ్మా? టేబుల్ నేమ్ డాట్ ప్రెజెంట్ కాలం నేమ్ ఇస్తారు. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఇస్తారు. సో ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, కన్వర్ట్ అయిన తర్వాత మీరు చెక్ చేయడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదా SP_helpలోకి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. చూడమ్మా, ప్రజెంట్ మనకి ఈఎన్ఓ కాస్త ఎలా మారిపోయింది చూడండి. ఈఎన్ఓ కాస్త మనం దీన్ని ఈ నెంబర్గా మార్చాం. కావాల్సిన మీరు SP_help ఈఎంపీలో కూడా వెళ్ళి చూసుకోండి. సో SP_helpలోకి వెళ్ళినా కూడా ఇక్కడ మీకు కాలం నేమ్ ఏం కనిపిస్తుందో ద కాలం నేమ్ ఈస్ ఈ నెంబర్. ఓకే, ఇది హౌ టు చేంజ్ ద కాలమ్స్ అండ్ హౌ టు చేంజ్ ద టేబుల్ నేమ్స్.
అండ్ టేబుల్ని పర్మనెంట్గా రిమూవ్ చేయాలి అనుకుంటే డ్రాప్ టేబుల్ ఈఎంపీ. ఆల్రెడీ ఎస్టర్డే మాట్లాడుకున్నామా. ఎస్టర్డే మనం డిలీట్ కమాండ్ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పాను, డిలీట్ కానీ లేదా ట్రంకేట్ కానీ టేబుల్లో ఉండే డేటాని మాత్రమే డిలీట్ చేస్తుంది. డిలీట్ కమాండ్ కానీ లేదా ట్రంకేట్ కమాండ్ కానీ టేబుల్లో ఉండే డేటాని మాత్రమే రిమూవ్ చేస్తుంది. టేబుల్ అలానే ఉంటుంది. సో అలా కాదు, టేబుల్ని పూర్తిగా మీరు పర్మనెంట్గా రిమూవ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు గో విత్ డ్రాప్ టేబుల్ ఈఎంపీ. డ్రాప్ టేబుల్ ఈఎంపీ. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. డ్రాప్ టేబుల్ ఈఎంపీ, ద టేబుల్ విల్ బి పర్మనెంట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ డేటాబేస్. చూడండి డ్రాప్ టేబుల్ ఈఎంపీ. మరి డ్రాప్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఏం చేద్దామా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్ళండి. మీకు ఏమొచ్చిందమ్మా, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈఎంపీ, అంటే ఈఎంపీ అనేది లేదు. సో కావస్తే మీరు SP_help ఈఎంపీలోకి వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ కూడా ఏం చెప్తుందమ్మా చూడండి క్లియర్గా, ఈఎంపీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద డేటాబేస్ బ్యాంక్. సో బ్యాంక్ అనే డేటాబేస్లో ఈఎంపీ అనే టేబుల్ లేదు అని చెప్పి మనకి క్లియర్గా చెప్తుంది. సో ఇలా మీరు టేబుల్ని అవసరం లేదనుకుంటే డ్రాప్ చేయొచ్చు. సో దెర్ ఈస్ వన్ మోర్ టాపిక్, ఐడెంటిటీ. ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చిన జీ డ్రైవ్లో ఉంటుందమ్మా. నేను మీకు జీ డ్రైవ్ లింక్ ఇచ్చాను కదా, అందులో ఈ వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, ఒకసారి ఇంట్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. అది మీరు కూడా ఇలా కాపీ పేస్ట్ చేయొద్దు నాలాగా. సో మీరు ప్రోగ్రామ్ టైప్ చేయండి. టైప్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే, మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే, సో మన 10:40 క్లాస్లోకి రండమ్మా, ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే. సో ఐడెంటిటీ. ఐడెంటిటీ అనే కాన్సెప్ట్ దేనికోసం అంటే ఆటో నెంబర్ ఇంక్రిమెంటింగ్. అది ఎంప్లాయ్ నెంబర్ కానివ్వండి లేదా స్టూడెంట్ నెంబర్ కానివ్వండి, మనం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎంప్లాయ్ నెంబర్ 1, ఎంప్లాయ్ నెంబర్ 2, ఎంప్లాయ్ నెంబర్ 3 అని మన చేత్తో మనం అలా ఇంక్రిమెంట్ చేస్తూ ఇస్తున్నాము. అలా కాకుండా ఇక్కడ ఐడెంటిటీ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తే తనంతట అదే ఎంప్లాయ్ నెంబర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అంటే మీరు ఓన్లీ ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్ ఈ రెండు మీరు ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. అంటే రిమైనింగ్ కాలమ్స్ అన్ని మీరు డేటా ఇన్సర్ట్ చేస్తారు. ఇంకా మీరు ఎంప్లాయ్ నెంబర్కి మీరు డేటా ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో తనంతట అదే ఎంప్లాయ్ నెంబర్ బిగినింగ్ నెంబర్ మీరు ఇవ్వాలమ్మా, అది 1, 2, 3 అంటే ఏ నెంబర్ నుంచి మీరు బిగిన్ చేయాలనుకుంటున్నారు. స్టార్టింగ్ నెంబర్ ఇస్తారు. ఇంక్రిమెంటేషన్ ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే +1, +2, +3 ఇంక్రిమెంటేషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 1, 1 అంటే అర్థం ఏంటమ్మా, ద ఎంప్లాయ్ నెంబర్ షుడ్ బిగిన్స్ విత్ 1, 1తో బిగిన్ అవ్వాలి. అండ్ ఇంక్రిమెంటేషన్ విత్ 1, +1, +1, +1 అనేది జరగాలి. దాన్ని ఇక్కడ ఏమంటున్నామా, ఐడెంటిటీ అంటున్నాం. చూద్దాము ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి, హియర్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద డేటా. సో వైల్ ఇన్సర్టింగ్ ద డేటా ఐఎమ్ ఇన్సర్టింగ్ ఓన్లీ ద ఎంప్లాయ్ నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద ఎంప్లాయ్ ఏజ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎంప్లాయ్ నెంబర్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు, తనంతట అదే ఎంప్లాయ్ నెంబర్ ఇన్సర్ట్ అవుతుంది. సో అయిందా లేదా చెక్ చేయడానికి యూ కెన్ గో విత్ దిస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఒకసారి మీకు ఇది ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో ప్రజెంట్ అయితే మన దగ్గర ఈఎంపీ టేబుల్ లేదమ్మా. ఈఎంపీ టేబుల్ని ఆల్రెడీ మనం ఏం చేసాం, డ్రాప్ చేసాం. ఓకే. సో ఇప్పుడు కొత్తగా ఈఎంపీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ద ఈఎంపీ టేబుల్. సో ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్కి మనం యూస్ చేసే కాన్సెప్ట్ ఏంటమ్మా, ఐడెంటిటీ అనే ఒక కాన్సెప్ట్ని యూస్ చేస్తున్నా. సో చూద్దాం, ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని మీకు కనిపిస్తుంది. నా ఐఎమ్ ఇన్సర్టింగ్ ద డేటా. చూడమ్మా, డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓన్లీ నేను ఎంప్లాయ్ నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఎంప్లాయ్ ఏజ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. నేనేమి ఎంప్లాయ్ నెంబర్ ఏమి ఇన్సర్ట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఎంప్లాయ్ నెంబర్. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూడమ్మా, 1 row ఈజ్ ఎఫెక్టెడ్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీని చెక్ చేయండి. సో చూడమ్మా, ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ 1 మనం ఏమి ఇన్సర్ట్ చేయలేదమ్మా, తనంతట అదే మనకి ఎంప్లాయ్ నెంబర్ 1 అనేది ఇన్సర్ట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజు ప్లేస్లో ఏదో ఒక కుమార్ అని చెప్పి ఒక రికార్డ్ ఇస్తున్నా. వాడి ఏజ్ సంథింగ్ ఏదో 22 years అనుకుందాము. సో ఇలా రన్ చేసి చూద్దాం. సో తనంతట అదే ఎంప్లాయ్ నెంబర్ అనేది యాడ్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్గా ఎంప్లాయ్ నెంబర్ 1 అనేది యాడ్ అయింది కదమ్మా. ఇప్పుడు మీకు ఏం యాడ్ అవుతుందంటే ఎంప్లాయ్ నెంబర్ 2 అనేది యాడ్ అవుతుంది. చూడండి, ఎంప్లాయ్ నెంబర్ తనంతట అదే మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే. సో ఇది మనకి ఈ ఐడెంటిటీ తాలూకా అడ్వాంటేజ్ అన్న. నెంబర్ అనేది తనంతట అదే యాడ్ అవుతుంది. మనం మాన్యువల్గా ఇంకా నెంబర్స్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో వన్ మోర్ థింగ్, ఒక్కసారి మనం డేటా టైప్స్ కోసం మాట్లాడుకుందాము. ఈ డేటా టైప్స్ అనేటటువంటి డాక్యుమెంట్ కూడా నేను మీకు మెటీరియల్లో పంపించాను. సో వేర్ క్యార్కి డిఫరెన్స్ ఏంటి? సో వేర్ క్యార్ అనేది మంచిది అని నేను మీకు ఆల్రెడీ చెప్పానమ్మా. సో ఎందుకు రీజన్ ఏంటమ్మా, మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎంప్లాయ్ నేమ్కి లేదా ఎంప్లాయ్ సిటీకి మనం వేర్ క్యార్ వాడి వేర్ క్యార్లో బ్రాకెట్లో 20 అని లేదా 30 అని ఇస్తున్నాం. అంటే అర్థం ఏంటమ్మా,
సో మ్యాక్స్ ఇట్ విల్ అలౌ ద 20 క్యారెక్టర్స్, లేదా మీరు 30 అని ఇస్తే మ్యాక్స్ ఇట్ విల్ అలౌ ద 30 క్యారెక్టర్స్. బట్ మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు ఎన్ని రికార్డ్స్ ఎన్ని క్యారెక్టర్స్ డేటా ఇన్సర్ట్ చేస్తారో అన్ని క్యారెక్టర్స్ వరకే మెమరీ యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ మెమరీని అది ఏం చేస్తుందమ్మా, రిలీజ్ చేసేస్తుంది. అంటే మీకు ఎలాంటి మెమరీ వేస్టేజ్ అనేది జరగదమ్మా ఇక్కడ వేర్ క్యార్లో. బట్ క్యార్ అనేది అలా కాదమ్మా, మీరు క్యార్ 20 అని రాశారనుకోండి, క్యార్ 20 అని రాస్తే 20 క్యారెక్టర్స్ మెమరీని అది యూటిలైజ్ చేసుకుంటుంది. మీరు నేమ్ అనేది ఓన్లీ రాము అని, రాజు అని, సురేష్ అని, కుమార్ అని ఏదైనా ఒక చిన్న నేమ్స్ ఇచ్చినా కూడా మీరు ఇక్కడ 20 అంటే 20 క్యారెక్టర్స్ మెమరీ యూటిలైజ్ అవుతుంది, 30 అంటే 30 క్యారెక్టర్స్ మెమరీ యూటిలైజ్ అవుతుంది. ఆ రిమైనింగ్ మెమరీని అది రిలీజ్ చేయదు, ఇట్ విల్ నాట్ రిలీజ్ ద రిమైనింగ్ మెమరీ. సో ఫిక్స్డ్ లెంత్, సో మనం ఏదైతే బిగినింగ్ లో మనం డిక్లరేషన్ టైంలో ఏదైతే లెంత్ ఇస్తామో ఆ లెంత్ వరకు అది మెమరీని ఆక్యుపై చేసుకుంటుంది. అంటే ఇక్కడ మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. కాకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ గా క్యార్ ఈజ్ ఫాస్టర్ దాన్ వేర్ క్యార్. పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే ద క్యార్ ఈస్ ద బెస్ట్ అమ్మా, క్యార్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది సో వేర్ క్యార్ కన్నా. బట్ మెమరీ పరంగా వస్తే వేర్ క్యార్ ఈస్ ద బెస్ట్. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే క్యార్ ఈస్ ద బెస్ట్, మెమరీ పరంగా అయితే వేర్ క్యార్ ఈస్ ద బెస్ట్. బట్ ఐఎమ్ రికమెండెడ్, సో వేర్ క్యార్ అనేది యూస్ చేయండి, ఇట్ ఈస్ గుడ్, ఇది మంచిగానే ఉంటుంది. ఓకే, అయితే క్యార్ కానీ వేర్ క్యార్ కానీ మ్యాక్స్ మీకు ఎంత మెమరీని ఆక్యుపై చేస్తున్నామో ఎంత మెమరీ వరకు మిమ్మల్ని అలౌ చేస్తుంది అంటే 8 KB మెమరీ వరకు అలౌ చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద డేటా మోర్ దాన్ 8 KB, ఎక్సీడ్ ద 8 KB, 8 KB కన్నా ఎక్కువ డేటా మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే గో విత్ డేటా టైప్ టెక్స్ట్. టెక్స్ట్ అనే డేటా టైప్ని యూస్ చేయండి. సో అదేవిధంగా ఇంటీజర్ రిలేటెడ్ డేటా టైప్స్, న్యూమరిక్ డేటా టైప్స్. సో ఇంటీజర్ అనేది 4 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. బిగ్ ఇంట్ అంటే దానికి డబుల్ మెమరీ అమ్మ, 8 bytes మెమరీని ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇంటీజర్ కన్నా కొంచెం తక్కువ, అంటే ఇంటీజర్లో హాఫ్ ఆఫ్ ద మెమరీ 2 bytes సరిపోతుంది అంటే యూ కెన్ గో విత్ ఏ స్మాల్ బైట్. ఇంకా అందులో మనకి హాఫ్ మెమరీ ఓన్లీ 1 byte సరిపోతుంది అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఏ టిన్ ఇంట్లోకి మీరు వెళ్ళొచ్చు. సో డేట్ అండ్ టైం. సో డేట్ అండ్ టైంలో కూడా ఇక్కడ మనకి 2 రకాల డేటా టైప్స్ ఉన్నాయి. డేట్ అండ్ టైం అనే ఒక డేటా టైప్ ఉంది, స్మాల్ డేట్ అండ్ టైం అనే ఒక డేటా టైప్ ఉంది. సో డేట్ అండ్ టైం అనేది మీకు 8 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. స్మాల్ డేట్ అండ్ టైం అనేది అందులో సగం అమ్మ, 4 bytes మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో అయితే ఇందులో మినిమం డేట్ ఎక్కడ తీసుకుంటుంది, బిగినింగ్ డేట్ ఎక్కడ నుంచి మ్యాక్స్ ఎక్కడి వరకు తీసుకుంటుంది, అంటే బిగినింగ్ టు ఎండింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డేట్ అలౌ చేస్తుంది అనేది కూడా ఇచ్చాను ఇక్కడ. సో ఒకసారి చూడండి మీకు వీలున్నప్పుడు. సో డేట్ అండ్ టైం అనేది January 1st 1753 నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాను. Jan 1st అంటే బిగినింగ్ డేట్ ఎక్కడి నుంచి అలౌ చేస్తుంది, January 1st 1753 నుంచి ఎక్కడి వరకు అలౌ చేస్తుందమ్మా, December 31st 9999 వరకు అలౌ చేస్తుందమ్మా డేట్ అండ్ టైం. అదే స్మాల్ డేట్ అండ్ టైం అనేది ఇంత పెద్ద రేంజ్ ఉండదు, రేంజ్ కొంచెం తగ్గుతుంది. సో January 1st 1900 నుంచి, ఇదైతే 1753 కదమ్మా, ఇది 1900 నుంచి ఎంతవరకు అమ్మా, June 6th 2079 వరకు మాత్రమే ఇది అలౌ చేస్తుంది స్మాల్ డేట్ అండ్ టైం అనేది. మీకు ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఈ రేంజ్లో సరిపోతుంది అనుకున్నట్టయితే స్మాల్ డేట్ అండ్ టైం వాడతారు, లేదా మనకి రేంజ్ ఎక్కువ కావాలి అనుకున్నట్టయితే యూ నీడ్ టు యూజ్ ద డేట్ అండ్ టైం అనే డేటా టైప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనీలో కూడా మనకి 2 రకాల డేటా టైప్స్ ఉంటాయి. మనీ అని ఉంటుంది, స్మాల్ మనీ, సేమ్ డేట్ లానే. సో మనీ అనేది మీకు 8 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది, స్మాల్ మనీ అనేది మీకు 4 bytes మెమరీ ఆక్యుపై చేస్తుంది. ఇందులో కూడా మినిమం నెంబర్ ఎంత, మ్యాక్స్ నెంబర్ ఎంత అనేది రెండింటికి ఇచ్చాను. సో ఒకసారి తర్వాత మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేయండి. ఓకే, సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా టైప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి మన మెయిన్ క్లాస్ ఏంటి అంటే కన్స్ట్రైంట్స్. సో హెడింగ్ తీసుకోండి, ఈరోజు ఒక 5 minutes మాట్లాడుకుందాం, రేపు గా మనం కన్స్ట్రైంట్స్ అనే టాపిక్ మాట్లాడుకుందాము. సో టాపిక్ నేమ్ ఈస్ కన్స్ట్రైంట్స్. సో కన్స్ట్రైంట్స్ తాలూకా పర్పస్ ఏంటి అంటే కన్స్ట్రైంట్స్ ఆర్ యూజ్డ్ టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ ఎ టేబుల్. ఒక టేబుల్లో వ్యాలిడ్ డేటాని మెయింటైన్ చేయడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా, కన్స్ట్రైంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వ్యాలిడ్ డేటా? వ్యాలిడ్ డేటా మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ తాలూకా ఏజ్ మీరు 200 years ఇచ్చారనుకోండి, లేదా 300 years ఇచ్చారనుకోండి.
అలౌ చేయాలా చేయకూడదమ్మా? 200 years లేదా 300 years? నో, ఇట్ షుడ్ నాట్ అలౌ. ఏ ఎంప్లాయ్ కూడా 200 years 300 yearsతో ఉండడు కదమ్మా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కేస్. అది ఇన్వాలిడ్ డేటా అవుతుంది. సో లేదా ఎంప్లాయ్ నెంబర్ అనేది, మా ఎంప్లాయ్ నెంబర్, సేమ్ ఎంప్లాయ్ నెంబర్ మీరు 2-3 times రిపీట్ చేశారు అంటే, సేమ్ నెంబర్ మల్టిపుల్ ఎంప్లాయీస్కి మీరు ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎంప్లాయ్ నెంబర్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలమ్మా? యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి డూప్లికేటెడ్ టు అనదర్ పర్సన్. సో ఒక పర్సన్కి ఇచ్చిన ఎంప్లాయ్ నెంబర్ వేరొక పర్సన్కి మనకి రిపీట్ అవ్వకూడదు. సో ఇలా మనం ఒక టేబుల్లో ఇన్వాలిడ్ డేటా లేకుండా వ్యాలిడ్ డేటాని మాత్రమే మెయింటైన్ చేయడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? కన్స్ట్రైంట్స్. సో కన్స్ట్రైంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏంటంటే ఒకసారి చూడమ్మా. మనకు కన్స్ట్రైంట్స్ అనేది యూనిక్ కన్స్ట్రైంట్. రేపు విత్ ఎగ్జాంపుల్స్ 1 by 1 చెప్తానమ్మా. సో నెంబర్ 1 యూనిక్ కన్స్ట్రైంట్. సో నెంబర్ 2 నాట్ నల్. యూనిక్. నెంబర్ 2 ఏంటమ్మా? నాట్ నల్ కన్స్ట్రైంట్. నెంబర్ 3 ప్రైమరీ కీ కన్స్ట్రైంట్. నెంబర్ 3 ప్రైమరీ కీ కన్స్ట్రైంట్. సో నెంబర్ 4 చెక్ కన్స్ట్రైంట్. చెక్ కన్స్ట్రైంట్. సో నెంబర్ 5 default constraint. So the last one is number 6 foreign key constraint. Foreign key constraint. So notes లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాసుకున్నామా. Constraints are used to maintain the valid data in a table. Maintain the valid data in a table. The next point. In SQL, we have 6 types of constraints. In SQL, we have 6 types of constraints. Number 1, unique. Number 1, unique. Number 2, not null. Number 2, not null. Number 3, primary key constraint. Primary key constraint. మా ప్రైమరీ కీ దగ్గర ఒక 2 arrow marks తీసుకోండి అమ్మా. ప్రైమరీ కీ దగ్గర ఇలా 2 arrow marks తీసుకోండి. ఒకటి ఏం రాస్తారంటే సింపుల్ ప్రైమరీ కీ అని రాయండి. ప్రైమరీ కీ దగ్గర 2 arrow marks తీసుకొని ఒకటి సింపుల్ ప్రైమరీ కీ. సింపుల్ ప్రైమరీ కీ. సో మరి ఇంకో ప్రైమరీ కీ ఏంటమ్మా? కాంపోజిట్ ప్రైమరీ కీ. అంటే ప్రైమరీ కీస్ అనేవి ఎన్ని రకాలమ్మా? 2 రకాలు. రేపు విత్ ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా. జస్ట్ ఈరోజు ఓన్లీ థియరీ చెప్తున్నాను అంతే. 2 minutes టైం ఉందని చెప్తున్నాను. సో సింపుల్ ప్రైమరీ కీ, ఇంకోటి ఏంటమ్మా? కాంపోజిట్ ప్రైమరీ కీ. ఇప్పటివరకు మనం ఎన్ని కన్స్ట్రైంట్స్ అమ్మా లిస్ట్లో రాసాను చూడండి. ఓన్లీ 3 కన్స్ట్రైంట్స్ రాసాం. నెంబర్ 1 యూనిక్. నెంబర్ 2 నాట్ నల్. నెంబర్ 3 ప్రైమరీ కీ. నా నెంబర్ 4, note it down. Number 4 check constraint. Check constraint. Number 5 default constraint. Default constraint. The last one foreign key constraint. Foreign key constraint. Right. మరి ఈరోజు మనం ఏం చూసాం ఒకసారి చూడమ్మా. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్ టేబుల్ అనే ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం ఈరోజు క్లాస్లో. ఆల్టర్ టేబుల్ తాలూకా పర్పస్ ఏంటమ్మా? ఆల్టర్ టేబుల్ యూజ్ చేసి మీరు ఒక కాలం తాలూకా డేటా టైప్ చేంజ్ చేయొచ్చు, లేదా ఒక కాలం తాలూకా సైజ్ లెంత్ని చేంజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఒక కాలం అనేది డిఫాల్ట్గా నల్లబుల్ ఎస్ అని ఉంటుంది. మీరు నల్లబుల్ ఎస్ నుంచి నల్లబుల్ నో అంటే నాట్ నల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాము. నెక్స్ట్ అమ్మా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి మీరు కొత్తగా కాలంని కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్కి మీరు ఏం యాడ్ చేయొచ్చు అమ్మా? యూ కెన్ యాడ్ ద కాలం. మీరు కాలంని యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో యాడ్ కాలమ్స్ అని చెప్పి మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మా SP_rename అనే కమాండ్ ద్వారా టేబుల్ నేమ్ చేంజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కాలం నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. సో నెక్స్ట్ అమ్మా టేబుల్ని పర్మనెంట్గా రిమూవ్ చేయాలి అంటే డ్రాప్ టేబుల్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఐడెంటిటీ తాలూకా పర్పస్ ఏంటమ్మా? ఆటో నెంబర్ ఇంక్రిమెంటింగ్ అని చెప్పి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ డేటా టైప్స్ కోసం లిటిల్ బిట్ మాట్లాడుకున్నాం. కన్స్ట్రైంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏంటి, లిస్ట్ ఏంటి అనేది ఈరోజు మనం చూసాం.
కన్స్ట్రైంట్స్ తలక యూజ్ ఏంటమ్మా, కన్స్ట్రైంట్స్ ఆర్ యూజ్ టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ ఏ టేబుల్లో వ్యాలిడ్ డేటాని మెయింటైన్ చేయడానికి కన్స్ట్రైంట్స్ అనేది యూజ్ చేస్తాం. దీన్ని డేటా ఇంటిగ్రిటీ అంటారమ్మా. కన్స్ట్రైంట్స్ అనేది ఇట్ ఈస్ అ టాపిక్ ఇన్ డేటా ఇంటిగ్రిటీ. కన్స్ట్రైంట్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ ఈజ్ యూజ్ టు మెయింటైన్, అది కూడా సేమ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా ఇంటిగ్రిటీ అని ఎవరైనా అడిగినా కూడా, సో డేటా ఇంటిగ్రిటీ ఈజ్ యూజ్ టు మెయింటైన్ ద వ్యాలిడ్ డేటా ఇన్ ఎ టేబుల్, maintain the valid data in a table with using constraints we can do it. Constraints అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం డేటా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయగలుగుతాం. రేపు మనం విత్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్లాసెస్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. I'll rectify your issues. Okay, so for today I'm closing here. See you on tomorrow at same time. Thank you. Bye.